అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత సార్, తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి ఒక టాప్ 10 పాయింట్స్ చూసుకుంటే, ఫస్ట్ జనసేన బీజేపీ అది టైఅప్ అవుతుందా, పొత్తుంటుందా, లేకపోతే జనసేననే తలొగ్గేలా చేస్తుందా, వెనకడుగు వేసేలా చేస్తుందా సార్? ఎలా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు టైఅప్ ఉంటుందా పొత్తుంటుందా అనేది ప్రశ్న కాదు, అసలు జనసేన పోటీలో ఉంటుందా అనేదే ప్రశ్న. నిన్న సాయంత్రం మనం అప్పటికి ఇంకా వీళ్ళు కలిసినట్టు అప్పటికి లేదు ఇంకా లేదు సార్. బట్ నేను అప్పటికే మీ దగ్గర సందేహం వెలిపుచ్చాను కదా. గత 2 సార్లు కూడా ఈ పొత్తు ఎంతసేపటికి జనసేన బీజేపీని మోయడానికి, బీజేపీని వాళ్ళు ఎలాగో పరిమితమే అయినా సరే జనసేనని పోటీ చేయకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా బహుశా పవన్ కళ్యాణ్ దానికి సిద్ధపడినట్టే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఆయనకు తెలుసు. వాళ్ళు ఎంటర్టైన్ చేసి మాట్లాడి 2 రోజులు ఆలోచించి చెప్తానని ఆయన అంటున్నారంటే తప్పకుండా ఆయన జనసేనను వెనక్కి ఒక అడుగు వెనక్కేసి, కార్యకర్తల దగ్గర కూడా ఆయన మీరు ఆ సమావేశం తీరు గమనించండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి అన్నారు కానీ తన అభిప్రాయం ఆయన ఏం చెప్పలేదు. ఇక్కడ బీజేపీ అభిప్రాయం తెలుసుకున్నారు, తన అభిప్రాయం ఏం చెప్పలేదు. మీ అభిప్రాయం నా అభిప్రాయం అన్నట్టుగా ఆయన చివరికి బీజేపీని ఫాలో అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కోరి ఇక్కడ అంత పోటీ చేసి పోరాటం అవన్నీ చేసే అంత ఆ ధోరణి కూడా ఆయనకి ఏం లేదు. నాకేం సందేహం లేదు, నిన్నటికే లేదు అది. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది, కంప్లీట్ క్లియర్ అయింది అంతే. అంటే ఆ తతంగం పూర్తయింది, వీళ్ళు వెళ్ళి కలవటం అదంతా. సో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ బాకీ ఉంది. అంటే అసలు ఎంటర్టైన్ చేయరు కదా. అవును సార్. మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వదలుచుకుంటే నేను కూర్చుంటాను కానీ లేకపోతే తర్వాత ఆలోచించడం అనే ప్రశ్నే రాదు కదా. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలిసి రమ్మన్నారు అంటేనే అంతే, ఆలోచిస్తానని చెప్పారంటే, లేకపోతే ఆ ప్రసక్తే లేదు అని అనదలుచుకుంటే వాళ్ళని రానివ్వడమే అనవసరం కదా, ఫోన్లోనే చెప్పేసేవారు కదా. సో ఇక్కడ ఇంకా ఏం తేలలేదు, బట్ కాంగ్రెస్ తరఫున ప్రియాంక, రాహుల్ గాంధీ అయితే 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఈరోజు సెకండ్ డే జరుగుతోంది సార్. ఖచ్చితంగా రాహుల్ ప్రియాంకను కూడా యాడ్ చేశాడు రేవంత్ రెడ్డి. చాలా రోజులుగా ఒక ఒపీనియన్ ఉంది కదా, ఇందిరాగాంధీని ఆమె రిసెంబ్లెన్స్ ఎక్కువగా దగ్గరగా ఉంటారు, ఆమె మాట్లాడడం అదంతా కూడా. రెండవది రేపు అన్నిసార్లు రాహుల్ రాలేకపోయినా ఆమె కూడా రావటం కవర్ చేయడానికి అన్నిటికని. నిన్న వాళ్ళు మాట్లాడింది చూస్తే కూడా వాళ్ళ ఫోకస్ ఒక తెలంగాణ నాయకుడు ఎట్లా మాట్లాడతారో ఆ స్థాయిలో అదే భాష, అవే ఉపమానాలు, అవే ఉదాహరణలు అలా నడిచింది అది. అందుకని వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణ ఇదే బిగ్ బ్యాటిల్ వాళ్ళకు. సౌత్లో ఇంకో స్టేట్ తెచ్చుకోవటం అన్నది వాళ్ళకి చాలా బూస్ట్ ఇస్తుంది. అందుకనే వాళ్ళు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఇంకా విమర్శలు అంటారా, ఆఖరకు ల్యాండ్ మైన్ వైన్ వాటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ రాష్ట్రంలో వినపడే చాలా మాటలు అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఉద్యోగాలు ఎన్ని రాలేదు, కాళేశ్వరం ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు టార్గెట్ తెలంగాణ అనేది చాలా స్పష్టం. దానికి అన్న చెల్లెళ్ళు కూడా బాగా ఇద్దరు కాడి దానికోసం మోయడానికి ఘర్షణ పడడానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. సో కుటుంబం లాంటి అనుబంధం ఉంది తెలంగాణతో, అందుకోసమే నేను చెల్లిని తీసుకొచ్చుకున్నాను అని చెప్తారు. ఓకే, దట్ ఈజ్ ఎప్పటి నుంచో ఉన్నారు కదా. అంటే ఇందిరాగాంధీ నుంచి ఇంకా మాటకొస్తే రాష్ట్రం ఏర్పడినప్పుడు నెహ్రూ గారు చేసిన కొటేషన్ కూడా ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇవి ఎప్పటి నుంచో ఉన్న రాజకీయ కుటుంబాలు. వాళ్ళైనా మోదీ గారు లేకపోతే ఇంకొకరు అచ్చంగా కుటుంబం అనేది అది కేసీఆర్ ఫ్యామిలీ మీద అయినా అంతే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలి అన్నది ఆ పార్టీలు నిర్ణయించుకుంటే తప్ప బయట వాళ్ళు నిర్ణయించలేరు. అలాగే ఒక కుటుంబంలో వాళ్ళే ఉన్నంత మాత్రాన దాన్ని ఆక్షేపించాలంటే చాలా దేశాల్లో ప్రభుత్వాలే ఉండవు. అంత పెద్ద అమెరికాలో కూడా ఇప్పటికీ బుష్ కొడుకు కూడా చేశారు, క్లింటన్ భార్య కూడా చేశారు. కాబట్టి అదేమి మనం ప్రజాస్వామ్యము ప్రిక్లూడ్ చేయదు, నిషేధించదు. అది ఎలా ఉన్నా వాళ్లకు రాహుల్ గాంధీ చాలా కాలంగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన రావడం, ఉస్మానియాలో పిల్లలతో కూర్చోవడం ఇట్లాంటివి చేసేవాళ్ళు కదా, టీలు తాగడం ఇవన్నీ. సో ఇప్పుడు కుల గణన ప్రస్తావన రాహుల్ గాంధీ తీసుకొచ్చారు సార్. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మేము చేపడతాము అంటున్నారు ఆయన. అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇప్పుడు ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అది ఎక్కువ చోట్ల దాన్ని ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటుంది కాంగ్రెస్. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉండటం అనేది కింది వర్గాలకు వ్యతిరేకమైన అది కూడా జరుగుతుంది. బీహార్లో ముఖ్యంగా ఈ సమస్య వచ్చింది. బీహార్లో నితీష్ కుమార్ చొరవ తీసుకొని ఆ గణన చేశారు. దాన్ని సుప్రీంకోర్టు మొదట కింద కోర్టు ఆపేస్తే తర్వాత హైకోర్టు ఒప్పుకుంటే దాన్ని సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఎండార్స్ చేసింది. అవి వివరాలు విడుదలయ్యాయి కూడా.
అందువల్ల కులగణనను చేయటం అనేది ఎందుకంటే ముఖ్యంగా బీసీ వర్గాలు వీళ్ళ గురించిన వివరాలు తెలియాలని, ఆదివాసీలు వీళ్ళందరివి. సో కాంగ్రెస్ పార్టీకి అది అనుకూలమైన అంశమే. ఆమె బీఆర్ఎస్ కూడా వ్యతిరేకమేం కాదు. బీఆర్ఎస్ కూడా ఇదివరకు వాళ్ళు అనుకూలంగా ఉంటామని వాళ్ళు ప్రకటించారు. ఈ లోపల అసలు అంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం ఉత్తర్వులు ఇవ్వలేరు, కానీ బట్ వాళ్ళు కూడా సానుకూలంగా ఉంటామని చెప్పినట్టున్నారు. సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారు అనేది. అంటే ఎంఐఎం బీజేపీ ఒకటే అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. బొమ్మ బొరుసు లాంటివి అని అంటుంటాము మాలాంటి వాళ్ళని కూడా. అంటే కేవలం వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి, లేకపోతే బేరసారాలు అనే కాదు. రెండు మత పార్టీలు అనేవి, ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ ఉండదు, ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఉండదు. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారు ఈ సర్కార్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది అని అంటారు. మజ్లిస్కు ఈయనకు చాలా జిగిరి దోస్తుందని చెప్పడం వేరు, కానీ స్టీరింగ్ నిజంగా ఉంటుందా, ఏ పార్టీ అయినా స్టీరింగ్ ఇస్తుందా అంటే అది కాదా వాళ్ళకు ముఖ్యం. మజ్లిస్ అనేది ఉన్నప్పుడు దాని మీద ఇచ్చే ఇండికేషను, దాని ద్వారా సింబాల్గా దేనికి చూపిస్తారో అది చాలా ఐకాన్గా చూపించడం వాళ్ళకి చాలా ముఖ్యం. అందువల్ల మజ్లిస్ వాళ్ళకి చాలా అవసరం. మజ్లిస్ ఉంటేనే తప్ప పాత బస్తీయే తెలంగాణ అన్నట్టు మాట్లాడుతుంటారు చాలాసార్లు. మీరు నోరెత్తితే బండి సంజయ్ అయితే ఆయన అసలు పాత బస్తీకి వెళ్ళి భాగ్యలక్ష్మి ఆలయం ముందు మాట్లాడితే కానీ ఆయనకు తోచదు. సో ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. అందుకని ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ ఇప్పుడు బీహార్లో, మహారాష్ట్రలో, బెంగాల్లో చాలా చోట్ల మజ్లిస్ చాలా ఎక్కువ సీట్లలో పోటీ చేయటం బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే అన్న అభిప్రాయం చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు అన్నది ఆయన రాహుల్ గాంధీ ఆరోపణ. బీఆర్ఎస్ కొత్తగా అది మధ్యలో కొంతకాలం మోదీ మీద తీవ్రమైన విమర్శలు చేసి కేసీఆర్ గారు కూడా ఇప్పుడు అసలు నిన్న చూడండి టార్గెట్ కాంగ్రెస్ అన్నట్టుగా అసలు బీజేపీ పేరే ఎత్తలేదు, మోదీ పేరే ఎత్తలేదు. ఎంత తీవ్ర భాషలో మాట్లాడారు ఇది వరకు. ఏమైపోయింది, బీజేపీ అట్లాగే ఉంది కదా. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒకటే విధంగా ఉన్నారు అంటే వాళ్ళు అది ఈక్వేషన్. బీజేపీ మజ్లిస్ బొమ్మ బొరుసు లాంటివి అయినప్పుడు మజ్లిస్తో బీఆర్ఎస్కు ప్రత్యక్ష దోస్తుంది. మా మిత్రపక్షం అని సభలో ప్రకటించారు. మరి వాళ్ళకు ఉంది. మరి అటువంటిప్పుడు వాళ్ళకు కూడా ఉన్నట్టే ఇదొక డెరైవేషను. రెండవది సమదూరం అనుకుంటూనే సమదూరం ఎక్కడుంది, దూరం అంతా కాంగ్రెస్తోనే ఉన్నట్టుగా ఉంది. వైరం అంతా కాంగ్రెస్తోనే, ఇంకా దూరం అనే మాటకు విలువ లేదు కదా. మీ వైరం మొత్తం కాంగ్రెస్తోనే అయినప్పుడు ఇంకా బీజేపీతో దూరం ఏముంది. ఇంకా అది బీజేపీకి కూడా సంతోషం కలిగించే విషయమే కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇష్టపడతారా, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇష్టపడతారా అని మోదీ గారిని అడిగితే కాంగ్రెస్ రాకుండా ఉంటే ఇష్టపడతానని చెప్తారు. చాలా క్లియర్గా, అంతే, చాలా క్లియర్. ఆ విషయంలో ఏం సందేహం లేదు. సో దీనికి ఒక ఎక్స్టెన్షన్గా ఇప్పుడు గతంలో ఎంఐఎం కేవలం పాత బస్తీకి అనుకుంటే కాదు, మేము మహారాష్ట్ర దాకా వెళ్ళాము అన్నారు. ఇప్పుడు రాజస్థాన్తో పాటుగా మధ్యప్రదేశ్లో కూడా కంటెస్ట్ చేస్తున్నారు. సేమ్ కామన్ సింబల్, కైట్ సింబల్. దే ఆర్ డిస్టర్బింగ్ ఎవరీవేర్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే జరిగింది. చాలా కనీసం ఒక 20 నియోజకవర్గాల్లో ఈ మజ్లిస్ ఉండటం వల్ల ఓట్ల కాంపోజిషన్ అది మారింది. బీహార్లో అది జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఆ పాత్ర పోషిస్తారు, లేకపోతే కుదరదు. పైగా ఇప్పుడు దేశంలో కూడా ప్రపంచంలో కూడా వస్తున్న వాతావరణం, ఇప్పుడు పాలస్తీనా ఘటన ఇట్లాంటివి కూడా అయినప్పుడు మజ్లిస్ వాటన్నిటికీ తన కమ్యూనల్ టర్న్ ఇచ్చుకునే ఒక ప్రయత్నం గట్టిగా చేస్తుంది. అప్పుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శ ఇంకొంచెం రిలవెన్స్ దానికి ఇంకా పెరుగుతుంది. అయితే వీళ్ళు కూడా వాళ్ళతో పెట్టుకున్నారు గతంలో పొత్తు అనేది, అది నిజం. ఈ గతంలో సంగతి ఎందుకు, రేవంత్ రెడ్డి మీరు మాతో ఉంటారో వాళ్ళతో ఉంటారో తేల్చుకోండి అని కూడా అడిగారు కదా. ఓపెన్ ఆఫరే కదా అది. కాదు వాళ్ళతో ఉండం మీతోనే ఉంటామంటే తీసుకోవడానికే కదా. మజ్లిస్ దానికి సిద్ధపడలేదు. మేము బీఆర్ఎస్కే ఓటేస్తాము అని కూడా వాళ్ళు ప్రకటించేశారు. ఇందులో పెద్ద సందేహాలు ఏం లేవు ఇంకా. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించి చూస్తే సార్, క్యాంపెయినింగ్లో భాగంగా ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చాము, ఆ తర్వాత టర్మరిక్ బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుతో మాకు రైతుల పక్షాన మాకు మద్దతు వస్తుంది, తెలంగాణలో మేము గెలుస్తామనుకున్నారు. బట్ అదొక ఒక చిన్న అడ్డంకి ఏర్పడినట్టుంది సార్ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు. అది నిజమే. ఇప్పుడు ఆపద మొక్కలవాడ ఓ శ్రీనివాస అని ఆపద మొక్కులు మొక్కితే ఇట్లాగే ఉంటుంది. వాళ్ళు ఆంధ్ర తెలంగాణ మధ్యలో సమస్యలు హేతుబద్ధంగా శాస్త్రీయంగా సకాలంలో పరిష్కారం చేసుంటే రెండు రాష్ట్రాలకు మేలు జరిగేది. కానీ ఏది ఎప్పుడు ఆ కార్డు ప్రయోగిస్తే ఉపయోగం అన్న పద్ధతిలో కృష్ణా రివర్స్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు.
వాళ్ళ ఉద్దేశము ఇక్కడ ఎన్నికల లబ్ధి పొందడము, రెండవది చేయకుండానే మేము ఏదో తెలంగాణకు చేసామని చెప్పుకోవటము తప్ప ఇందులో ఏం లేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక 13 ఏళ్ల కిందది పుష్కరం కిందది, అదే ఇంతవరకు అమల్లోకి రాలేదు. మనం ఇంకా పశ్చావత్ ఫామ్లానే ఫాలో అవుతున్నాం బై అండ్ లార్జ్. దానికి ఇంకేదో వాస్తవికత ప్రాగ్మటిక్గా. అటువంటి అప్పుడు ఇప్పుడు ఏదో ట్రిబ్యునల్ ఇచ్చి ఇదిగో చెట్టు నాటాను నువ్వు సాయంత్రానికి పళ్ళు తిందువు కానీ అన్నట్టు తప్ప, కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఇప్పటికిప్పుడు ఏదో చేద్దాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి దాన్ని వాయిదా వేసింది. ఆ వాయిదా నవంబర్ తర్వాత ఎప్పుడు ఈ ఎన్నికల్లో పెద్దగా అది ఉపయోగపడే పరిస్థితి ఇక్కడేమీ ఉండదు. ఇంకా అవకాశవాద పోకడలు అనేవి ఇలాంటి ఫలితాలకే దారితీస్తూ ఉంటాయి. ఇదేమి ఇప్పటికిప్పుడు రాదు. ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టు ముందు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మటుకే దాని ప్రభావం ఉంటుంది. బహుశా అది లోక్సభ ఎన్నికలపటికి కూడా రాకపోయినా నేనేం ఆశ్చర్యపోను. మోదీ గారికి కావాల్సింది పరిష్కారం కాదు, పరిహారం. అంటే తను చేయలేదన్నదాన్ని పరిహారంగా ఏదో ఇదిగో తెచ్చాను చూడండి, ఒక ట్రిబ్యునల్ వేసాను అనుకోవడానికి తప్ప, లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కాస్త ఒక అవగాహనకు తెచ్చి ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్లో చేస్తే ఎట్లా ఉంటుంది, అది చేయలేదు కదా ఆయన. సో ఆ పరిహారం ఎంత ప్రభావితం చూపిస్తుంది అనేది కూడా ఇంకా లెక్కగట్టలేరు అప్పుడే. అది నెగిటివ్ అవుతుంది. అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు, వీళ్ళు ఎన్నికల కోసం హడావుడిగా తెచ్చారు, అందుకే అది బెడిసి కొట్టింది అని చెప్తారు. సార్, ఇక్కడే త్రిపురకి ఇంద్రసేనారెడ్డిని గవర్నర్గా పంపించారు, బట్ కాంగ్రెస్ మాత్రం దాన్ని అపోజ్ చేస్తోంది సార్. ఇక్కడ ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ఇంద్రసేనారెడ్డిని త్రిపురకు పంపించింది గవర్నమెంట్ అని. బీజేపీ చాలా కాలంగా పనిచేస్తూ ఉంది. తెలంగాణలోనే కాదు, తమ అధికారంలో లేని రాష్ట్రాల్లో కొంతమందికి కేంద్రంతో సంబంధించిన హోదాలు ఇచ్చి అక్కడ కార్పొరేషన్లకో లేకపోతే అక్కడ జాతీయమైన సంస్థలకో ఇచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేయటం. ఈ క్రమంలో గవర్నర్లను ఉపయోగించుకోవటం అన్నది వాళ్ళకి బాగా వెన్నతో పెట్టిన విద్య. రాజ్భవన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. బీజేపీ దాన్ని మరింత ఎక్స్ట్రీమ్ చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలని తీసుకొని వచ్చి తెలంగాణ గవర్నర్గా వేశారు. ఆమె మనసంతా తమిళనాడులో ఉంటుంది, ఇక్కడేమో ఉంటారు. మా పార్టీ పెద్దలను మెప్పించడం కోసం ఆమె చాలా చాలా తీవ్రమైన పనులు ఆటంకాలు కల్పించారు. వాటి గురించి మనం చాలాసార్లు చర్చించాం. కాబట్టి చివరకు సుప్రీంకోర్టుకి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం కొంత ఆమెకు ఆదేశాలు ఇప్పించాల్సిన పరిస్థితి. ఇంద్రసేనారెడ్డి విషయం తీసుకుంటే ఈయన చాలా సీనియర్ నాయకుడు, 2-3 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకప్పుడు చాలా టైగర్ అని ఆయనకు రామారావును 1984లో దింపేసినప్పుడు శాసనసభకు ఇలా ఇంద్రసేనారెడ్డి వెళ్తుంటే ఆయన చేయి పట్టుకొని రామారావు చెప్పడం చాలా ఎమోషనల్ ఫోటో నాకు ఇంకా గుర్తు వస్తుంది. ఆయన టైగర్ అనేవాళ్ళు, ఆయన అనేవాళ్ళు చనిపోయి నరేంద్రన్ అనేవాళ్ళు. ఈయన కూడా ఆ కేటగిరీ. బేసిక్గా ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మనిషి. నిజానికి ఇప్పుడు మోదీ రిజిమ్ వచ్చి ఇవన్నీ జరుగుతున్న తర్వాత అంత సంతృప్తిగా కూడా లేరు. ఓల్డ్ గార్డ్స్లో ఇప్పుడు ఉదాహరణకు వివి రామారావు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు ఇలాంటి వాళ్ళని తగినంత మందినే గవర్నర్ పదవితో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ క్రమంలో మోత్కుపల్లి నరసింహులు కూడా చాలా ఎదురు చూసి ఆశాభంగం చెందిన వాళ్ళలో ఆయన ఒకరు ఆర్డర్ కూడా వచ్చింది అని చెప్పి ఆఖరి నిమిషంలో ఆగిపోయి, సరే ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను అనుకోండి. బట్ ఇంద్రసేనారెడ్డిని త్రిపురకు పంపించడము కాంగ్రెస్సే కాదు, అభ్యంతరం బీఆర్ఎస్ కూడా ఇప్పుడు పెట్టలేరు వాళ్ళు. కానీ ఎందుకంటే దాన్ని ఇక్కడ ప్రభావితం చేయడము అన్నదానికి ఒక ప్రయత్నం ఉంటుంది అనేది ఒకటి. ఇంకోటి పునరావాస కేంద్రాలుగా మారడం కూడా సరైనది కాదు కదా. సో రాజకీయ నిరుద్యోగులు అనే మాట కూడా ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా అలాంటి వాళ్ళని కొనసాగిస్తున్నారు అనేది. అదే వీళ్లకు రాజకీయ పదవి కల్పించటం అన్నది చాలా కాలంగా ఆయనకు సరైన పదవి లేదు. అయితే ఆయన నిబద్ధత కలిగిన వాడు కాబట్టి ఆ పార్టీని అలాగే నమ్ముకొని అట్లాగే ఉన్నాడు. కానీ ఆయనతో కాస్త దగ్గర మసలిన వాళ్ళందరికీ ఆయన అసంతృప్తిగా ఉన్నాడనే విషయం బాగా తెలుసు. ఐడియాలజికల్ కమిట్మెంట్ ఆయనకి ఎక్కువ. అంటే కమ్యూనల్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇదంతా ఆయనకు చాలా ఎక్కువ. కానీ అట్నుంచి అంత రెస్పాన్స్ ఉండేది కాదు. ఎట్టకేలకు ఇప్పుడు ఇంకా అంటే అది కూడా ప్రభుత్వం అయిపోతున్నప్పుడు చాలా ఆగమేఘాల మీద చేయటం అన్నది ఇది అలాంటివి ఏం జరగకుండా ఆయన చూడాలి. మరి కాంగ్రెస్ సందేహం ఆయన అధికార దుర్వినియోగం చేస్తారు అనే కదా. ఎందుకంటే వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇక్కడ ఇటువంటిప్పుడు అవి ఉపయోగపడతాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం వెళ్ళి అనగలిగిన చెప్పగలిగిన ఇవి ఉండవు. సో ఆయనే తగిన జాగ్రత్త తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగా. అది కూడా త్రిపుర కేసారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు చాలా బలమైన
35 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు పాలించిన రాష్ట్రం. ఆయన కమ్యూనిస్టులు అంటేనే అసలు పడని వ్యక్తి కాబట్టి అలాంటి చోట తమ పార్టీ గెలిచిందని అక్కడికి వెళ్ళటం ఆయనకు వ్యక్తిగతంగా చాలా సంతోషం కలిగించే విషయమే అవుతుంది. సో రామారావు గారిని కూడా వేసింది సిక్కింలో వేశారు. కిషన్ రెడ్డి ఏమో ఈశాన్య రాష్ట్రాలకే వేశారు. అవును, ఈశాన్య రాష్ట్రాలకే వేశారు, కరెక్ట్. కిషన్ రెడ్డి కూడా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలి. అంతే రామ్ మాధవ్ కూడా, తెలుగు వాళ్ళు బీజేపీలో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు, రామ్ మాధవ్ కూడా ఈశాన్య రాష్ట్రాల మీదే ఫోకస్. ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. సో అది కూడా వాళ్ళ వ్యవస్థాగతమైన అరేంజ్మెంట్ కూడా కావచ్చు. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ క్యాంపెయిన్కి సంబంధించి మాట్లాడుకుంటే కేసీఆర్ తుఫాను వేగంతో అన్ని సభల్ని కవర్ చేసుకొని వస్తున్నారు. ఒకే రోజు కేటీఆర్ హరీష్ రావు సభలకి అటెండ్ అవ్వడం, సిరిసిల్ల సిద్దిపేట, ఎలా చూడొచ్చు సార్? అదే మీరు నిన్న కూడా తుఫాను వేగం అన్నారు. ఇంకా తుఫాను వేగం ఇంకా కొంచెం ఎక్కువ వేగం అని మనం అనుకోవచ్చు. ఆయన చాలా తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇవి 2 రాష్ట్రాల యొక్క తక్కువ సీట్లు ఒక క్రమ పద్ధతిలో అన్నీ కవర్ చేయాలని ఆయన కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు. నిన్న మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ అవన్నీ కూడా ఆయన చేశారు. అందులోనూ ఆయన స్పీచ్ టెంప్లెట్ కూడా సింపుల్గా పెట్టుకున్నారు. రాష్ట్ర సాధన, కాంగ్రెస్ చేసిన అన్యాయం, తను చేసిన పథకాలు, మంచినీళ్ళు, ఇట్లాంటివన్నీ. పాపులర్ స్పీకర్ కదా. కానీ నిజంగా కేటీఆర్, ఆయన హరీష్ రావు ఇద్దరి కాన్స్టిట్యున్సీస్ ఒకరోజే కవర్ చేయడంలో ఉన్న సింబాలిక్ వాల్యూ అనేది ఇట్ ఈస్ నాట్ లాస్ట్. అందరూ కూడా దాన్ని గుర్తించారు. అలాగే 2 చోట్ల ఆయన ఉపయోగించిన భాష, రామారావుని పొగిడితే నన్ను నేనే పొగుడుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పారు ఆయన. కానీ వేరే వాళ్ళు చెప్పారు నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని. ఆ రోజే ముందు రోజు కేటీఆర్ ఛానల్లో మొత్తం చాలా అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పారు. అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారు అది ఇది అంటే, నేను ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతానంటే ఏదో చెప్పారు. దానికి మోదీ అనుమతి నాకు ఎందుకు అని. హరీష్ రావు గురించేమో హరీష్ రావు నాకంటే బాగా పనిచేస్తున్నాడని కేసీఆర్ ఆ సభలో అక్కడ చెప్పారు. ఆయన కూడా చెప్పులు కుట్టించిన సరిపోదు ఇలాంటివన్నీ కూడా చెప్పారు. బాగానే ఉంది. కానీ దాన్ని ఏ విషయం అయితే కవర్ చేయడానికి కేసీఆర్ ఇంత శ్రద్ధ తీసుకున్నారో ఖచ్చితంగా ఆ విషయాన్ని అందరూ గుర్తించడానికి కూడా ఆ సందర్భం దోహదపడింది. నేను నిన్న రాత్రి హరీష్ రావు ఏదో ఛానల్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. అక్కడ ఆయన అడిగాడు ఇదే ప్రశ్న, మీరు కేటీఆర్ విషయంలో ఇట్లా మోదీ ఇలా అన్నారు కదా అంటే, మా ముఖ్యమంత్రికి ఆయన ఎందుకు ఎంపిక చేస్తాడు ఇవన్నీ అన్నారు. కానీ కేటీఆర్ పేరు ఆయన వాడలేదు. అంటే బికాజ్ వీఆర్ బేసికలీ క్రిటిక్స్ అండ్ అబ్జర్వర్స్ కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఈ వాస్తవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఒక సభ పెట్టి అక్కడ ఇక్కడ పొగినంత మాత్రాన అయిపోతుందని కాదు. రెండవది అంత వైరుధ్యం ఆ పార్టీలో ఉంది అని కూడా కాదు. హరీష్ రావు డిక్లేర్డ్ లాంగ్ అగో వాట్ ఎవర్ కేసీఆర్ డిసైడ్ చేస్తే నేను దాన్ని ఫాలో అవుతాను. ఆ రోజు అదే పనిగా ఆయన పిలిచి ఇంటర్వ్యూ చేసిన మన మిత్రుడు ఒక ఆయన, మిత్ర ఛానల్ ఆయన కేటీఆర్ను గురించి ప్రత్యేకించి అడిగితే ఆయన కేటీఆర్ డిసైడ్ చేస్తే నేను కేటీఆర్నే బలపరుస్తానని కూడా హరీష్ రావు ఇది ఆన్ రికార్డ్. ఇది ఇంత చెప్పినా కానీ 2018 ఎన్నికల్లో విజయం సాధించాక మంత్రివర్గాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి కనీసం ఒక 3 నెలలో 4 నెలలో తీసుకున్నారు. కాబట్టి ఒడిదుడుకులు వైరుధ్యాలు ఉంటే ఒకటైతే నిజం, ఈ ఫేజ్లో బీజేపీకి ఇప్పుడు ఏదో కొంచెం మధ్య మార్గంలో ఉన్నట్టున్నారు, మెతక వైఖరి వచ్చింది. కానీ అంతకుముందు అగ్రెసివ్గా ఉన్నప్పుడు మటుకు కొంత హరీష్ రావు గట్టిగా నిలబడటము, జనంలోకి వెళ్ళటము, ఇదంతా ఈ పాత్రను కేసీఆర్ బాగా ఉపయోగించుకోవడమే కాదు ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించినట్టు కూడా కనిపిస్తుంది. అలాగే ఈటెల రాజేందర్ బయటికి పోయినప్పుడు ఆ బాధ్యతలు ఇమీడియట్గా హరీష్ రావుకి ఇవ్వటము, హుజూరాబాద్లో ఎన్నికలపై ఇన్ఛార్జిగా పెట్టడం, ఇవన్నీ. సో అది జరుగుతూనే ఉంది. ట్రబుల్ షూటర్ అని. సో అది జరుగుతూనే ఉంటుంది. ట్రబుల్స్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్లు అనేవాళ్ళు అసలు ఊరుకుంటారు. ట్రబుల్ రాగానే వాళ్ళు రంగంలోకి దిగుతారు. కాదు వాళ్ళే ట్రబుల్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇంక ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా జరుగుతూనే ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఏదో అనివార్య కృష్ణార్జునులని మొన్న నమస్తే తెలంగాణలో కృష్ణార్జునులాగా వీళ్ళిద్దరూ గొప్పగా అని కూడా రాస్తున్నారు. సో ఆ డిస్క్రిప్షన్, ఆ ప్రాధాన్యత వాళ్ళు ఇస్తున్నారు. కేసీఆర్ ఒకే రోజు చేయటం కూడా దాని ప్రతిబింబం అని మనం అనుకుంటాం. ఇద్దరు సమానమే. సార్, ఇప్పుడు క్యాంపెయినింగ్లో భాగంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాము అని కేటీఆర్ మాట్లాడారు సార్. ఖచ్చితంగా చేయాలి కదా. చాలా తీవ్రమైన విషయాలు బయటకు వచ్చాయి, లీకేజీ లాంటివి.
ఆ ఫలితాలు సరిగ్గా లేవని తర్వాత కోర్టులు రద్దు చేయటము, లేకపోతే పెట్టిన పరీక్ష మళ్ళీ తిరిగి పెడితే అభ్యర్థులు చాలా అవస్థపడటము. ఇప్పుడు ఆఖరికి మొన్న అమ్మాయి ప్రవళిక అనే ఆమె ఆత్మహత్య కూడా దాంట్లో కొంత ఈ ప్రభావం ఉందని కొందరు చెప్పారు. కానీ ప్రభుత్వమేమో వాళ్ళకు ఉన్న దాని ప్రకారం కాదు, పూర్తిగా అది ఒక అబ్బాయి మోసం చేయటం వల్ల అన్నారు. ఆ అబ్బాయిని కూడా పట్టుకొచ్చామంటున్నారు. తొందరగా అట్లాంటి వాటిలో న్యాయం జరిగితే మంచిదే. కేటీఆర్ వ్యక్తిగతంగా కూడా మాట్లాడినట్టున్నారు. కానీ దట్ ఈజ్ లాంగ్ ఓవర్ డ్యూ. ఇప్పుడు గతంలో గంటా చక్రపాణి దానికి చైర్మన్గా ఉన్నారు చాలా రోజులు. చాలా వేగంగా జరిగాయి మొత్తానికి. అప్పుడు మొదట్లో బహుశా అన్నీ సెట్ చేయడానికి కూడా ఆయనకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటి వల్ల కావచ్చు. ఆ తర్వాత సమస్య వన్ ఆఫ్టర్ ది అదర్ వస్తూనే ఉన్నాయి. కానీ ఎన్నికల సమయంలో ప్రక్షాళన చేయలేరు. ఎన్నికలు అయిన తర్వాతే ఆ కొత్త ప్రభుత్వం ఆ పని చేయాల్సి వస్తుంది. చేయటం అయితే చాలా అవసరం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే త్రయంలో నియామకాలు అన్నదానికి చాలా కీలకం ఇదొకటి. కాబట్టి ఆ హామీ రావడం అనేది మంచిది. అలాగే జరిగిన పొరపాట్ల తీవ్రతను కూడా గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది కేవలం పొలిటికల్గా ఆన్సర్ ఇవ్వటము, లేకపోతే ఆరోపణల కింద కొట్టేయటము, దానివల్ల ఉపయోగం లేదు. పిల్లలు చదువుకొని ఎంతో వాళ్ళకు మామూలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు, వ్యాపార రంగంలో వాళ్ళకు అది అర్థం కాదు. వాళ్ళు మొత్తము రక్తమాగా చదువుతారు, దాని మీదే పడి చేస్తారు. పాపం ఒక్కొక్క పోస్టుకు ఎంతోమంది ఆశ పెట్టుకుంటారు. మొత్తానిగా మోసం వస్తే సో డెఫినెట్గా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. కేటీఆర్ దానికి చొరవ తీసుకుంటే చాలా మంచిదే. ఎస్ సార్. క్యాంపెయినింగ్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, మిగతా అన్ని పథకాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు రీసెంట్గా వెరీ లేటెస్ట్గా వికలాంగుల కోసం 6,116 పెన్షన్ మేము ఇస్తాము, ఇప్పుడు 4,000 ఇస్తున్నాము, 6,000 చేస్తాము అనడాన్ని సార్ మంచిదే కదా. వాళ్ళకు ఆ విధంగా శారీరక లోపంతో బాధపడే వాళ్ళకు, సమస్య ఉన్న వాళ్ళకు ఇవ్వటం అనేది చాలా మంచిది. అది కేసీఆర్ మొన్న కూడా చెప్తున్నట్టారు ఆ అంశాన్ని. బహుశా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత రేవంత్ రెడ్డి కూడా ఒక వికలాంగురాలకి ఆమెకు సంతకం పెట్టి ఫస్ట్ ఉద్యోగం మీకే ఇస్తానని చెప్పడం, ఆ తర్వాత ఆమె కూడా ఏదో వీడియో చేశారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ పెన్షన్ల విషయంలో ఇప్పుడు పర్లేదు, పూర్ణ స్పర్ధలు, విద్యలు అందే, వైరములు, వాణిజ్యం అందే అని ఈ మంచి వాటిలో పోటీ పడితే ఏమాత్రం కూడా పొరపాటు లేదు. కాకపోతే ఇదిగో మీరు 1000 ఇస్తే మేము 2000 ఇస్తాము, మీరు ఫస్ట్ మంత్ నుంచి ఇస్తే మేము థర్డ్ మంత్ ఈ టైప్లో ఇంకా ముందే ఇస్తాము, ఇట్లాంటివి ఉన్నాయి. అవన్నీ నిజంగా ప్రజలు ఒక తీర్పిచ్చి వాళ్ళ చేతికి అధికారం అప్పగించాక, లేదా వీళ్ళైతే ఉన్న అధికారంలో ఉన్నారు మళ్ళీ వీళ్ళే అయితే అప్పుడు ఇవి చర్చకు వస్తాయి వాస్తవానికి. కానీ ఆ విధమైన ప్రజాపక్షంలో ఆలోచించడం మటుకు మంచి విషయం. అందులో మీరు చెప్పిన కేటగిరీ ఆఫ్ పీపుల్కి అయితే వేరే విమర్శ ఉండే అవకాశం కూడా లేదు. ఎప్పటి నుంచో మన సమాజం ఇది బేసిక్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెల్ఫేర్ స్టేట్, వెల్ఫేర్ ఓరియంటెడ్, సోషల్ జస్టిస్, అలాగే ఎకనామిక్ ఈక్వాలిటీ, ఆర్థిక సమానత్వం. అది సోషలిజము సమాజం మారినప్పుడు అనేది ఒక ప్రశ్న. కానీ కానప్పుడు కూడా ఒక ఆర్థిక అంతరాలు తగ్గించటము, సమాన అవకాశాలు కల్పించటం అనే మాట ఉంది భారతదేశంలో. నేను బృందాకరత్ ఆమె జాతీయ స్థాయిలో ఈ వికలాంగుల సంఘానికి సలహాదారుగాను, ప్యాట్రన్గా ఉండేవాళ్ళు, ఎంపీగా ఉండి ఆమె చెప్పారు భారత పార్లమెంట్లోకి వెళ్ళటానికి అక్కడ ఏమీ ఏర్పాటే చేయలేదట. అంగవైకల్యం సరిగ్గా ఉండి నడవలేని వాళ్ళు ఎవరన్నా పార్లమెంట్లోకి వెళ్ళడానికి ఒక్క ద్వారం కూడా లేదట. భారతదేశం యొక్క రాజ్యాంగంలో ఇన్ని మాట్లాడాం మనము, చాలా చోట్ల నిర్మాణాలు, ఎంట్రన్స్లు వీటన్నిటిని పెట్టేటప్పుడు, అలాగే వాళ్ళకి సంబంధించిన సమయాలు, పద్ధతులు ఆలోచించేటప్పుడు దెర్ ఇస్ ఎ సెగ్మెంట్, అనవసర ఇబ్బందుల పాలైన ఒక సెగ్మెంట్ ఉంది. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన లేకుండా పోయింది. అందులో ఆర్థిక సాయం కూడా పేదలైతే మరీ ఎక్కువ ఉంటుంది. ఇక అఫోర్డబుల్ ఒక విధంగా ఉంటుంది. అప్పుడైనా శారీరక సమస్యకేమీ ధన పేద తేడా లేదు. కానీ తట్టుకోవడానికి కొన్ని అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వాలు వాళ్ళ తరఫున నిలబడడం చాలా చాలా మంచిది. దానికోసం నిజంగా చెయ్యాలి. అది కేవలం ఒక ఎలక్షన్ ప్లాట్ఫామ్ లాగానో ఎన్ని రాజకీయ గిమ్మిక్గానో ఉండకూడదు. నిజంగా చేయాలి, కానీ చెయ్యరు. నాకు ఎందుకంటే రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము కనీసం 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి నేను మిస్టర్ చీఫ్ మినిస్టర్ దానికి వెళ్ళేవాడిని. సరిగ్గా వెళ్ళేటప్పుడు ఇందిరా పార్క్ దగ్గర బ్లైండ్ చిల్డ్రన్ నిరాహార దీక్ష చేసేవాళ్ళు.
అది ఎప్పటి నుంచి చేస్తున్నారు నా దృష్టికి వచ్చి ఒకరోజు మెసేజ్ ఇవ్వని నేను వెళ్ళి మాట్లాడాను. సహజంగా నేను 3 అప్పుడు తెలుసుకుంటే వాళ్ళు 2 నెలల నుంచి చేస్తున్నారు అక్కడే కంటిన్యూ అక్కడే 2 నెలల నుంచి బ్లైండ్ చిల్డ్రన్ పైగా వాళ్ళే పెద్దవాళ్ళు కూడా కాదు బ్లైండ్. ఇంకా నాకు చాలా ఇది నేను ఆయనకు చెప్పా ఆన్ స్క్రీనే చెప్పాను. ఆయన లేదు అది అంతా అక్కడ ఒక ఆయన ఏదో కావాలని చేయిస్తున్నారు ఇట్లాంటివి ఏదో చెప్పారు. మొత్తానికి ఏదైతే ముందు మీరు పరిష్కరించి ఆ పిల్లలకి అది సమస్య ఉంది అక్కడ అని చెప్తే ఆయన మనిషిని కూడా పంపించారు. 2 డేస్ తర్వాత అక్కడ లేదు ఇంకా ఆ శిబిరం. కాబట్టి అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. తప్పకుండా ఇవన్నీ అమలు జరగాలి ఖచ్చితంగా. ఈ సెగ్మెంట్ వరకు అందరూ కూడా విస్తృతంగానే చేయొచ్చు ఈ పని. వీళ్ళ సంఖ్య కూడా ఆ స్థాయిలో ఉండదు కాబట్టి సో వసతులు కూడా కల్పన అనేది వసతులు కూడా కల్పించాలి. వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ ఇట్లాంటివి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేయటము ఆర్టిఫిషియల్ షూస్కు సంబంధించి చేయటము లేకపోతే ఈ బ్రెయిలీ ఇట్లాంటివి తీసుకొని రావటము ఇవన్నీ చాలా అవసరం. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్.